స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 37 రచన మీనాకుమారి గారు. అక్షిత మాటలకు సుమ ఆశ్చర్యపోయింది. ఎవరూ తెలియని వాళ్ళింట్లో మనం ఎందుకు ఉండాలమ్మా? ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కదా అంటూ ప్రశ్నించింది. అమ్మ, అర్చన వాళ్ళ హస్బెండ్ గారు వస్తారు. ఆయనకు ఇతరులు ఉండడం అలాంటివి ఇష్టం ఉండదు. మనం తెలియని చోట వేరొక ఇల్లు తీసుకుని ఉండే కన్నా అక్కడ ఉండడం చాలా సేఫ్టీగా ఉంటుంది. నాకు బాగా తెలుసు, ఇబ్బంది లేదు. నీకు నచ్చకపోతే మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోతాం. పరంకుశం గారు మనల్ని అక్కడ ఉండమని చెప్పారు. అక్కడికి వెళ్ళాక నీకు కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ సుకన్య ఆంటీ గారు ఉన్నారు. ఆమె ఒక డాక్టర్. తను చాలా తెలివిగా మాట్లాడతారట. అన్ని తెలివైన నిర్ణయాలు తీసుకుంటారట. నీకు జరిగిన విషయాలన్నీ చెప్పి అన్ని వివరాలు చెబుతారు. ఆ తర్వాత మనం నిర్ణయించుకున్నట్లు చేస్తారట. పరంకుశం గారు అక్కడ ఉన్నది నీ అంత వయసున్న ఆంటీ, నా అంత వయసున్న పిల్లలు ఉన్నారు. మనకి ఇబ్బంది లేదు. పని వాళ్ళన్నీ చూసుకుంటారు అని చెప్పారు. అక్కడ ఇంటి యజమాని అక్షయ్ గారే ఆజ్ఞ ఇచ్చారు. సుకన్య గారు, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం మంచిదే. ఇక మనల్ని అక్కడ ఉండమని చెప్పింది స్పెషల్ ఆఫీసర్ గారు. ఎవరిని మనం అనుమానించక్కర్లేదు అంటూ చెప్పిన కూతురు మాటలకు, సరే నీకు ఇష్టమైనప్పుడు నేను కాదు అనలేనుగా. అలాగే ఉద్యోగం చేరావు, కాదు అనలేదుగా నేను అంటున్న తల్లి వైపు చూసి, ఇన్నాళ్ళు కష్టపడి నన్ను పెంచావు కదా అమ్మ, మా మంచి అమ్మ అంటూ తల్లిని ముద్దు పెట్టుకొని, ఎంతైనా నువ్వే అందగత్తెవు అంటూ ఉన్నాం. అక్షిత వైపు చూసి, ఎందుకు అందం, మంచి మనసు ఉండాలి. అటువంటి వారి రక్షణలో ఉంటే మనం ఆనందంగా ఉంటాము. నీకు మంచి మనసున్న భర్త, సరైన ఈడు జోడు దొరకాలి. అదేనమ్మా నాకు కోరిక. ఆ భగవంతుని అదే కోరుకుంటున్నాను. ఆడదానికి ఎప్పుడైనా సరైన భర్త, తండ్రి ఇలా ఉండాలట. నాకు ఏదీ లభ్యం కాలేదు. నా జీవితం ఇలా అయిపోయింది. అయినా బాధ లేదు. నీ అంత అందమైన బంగారం లాంటి మనసున్న కూతుర్ని ఇచ్చాడు భగవంతుడు. అమ్మవారిని పూజిస్తా కదా, అందుకే నీకు ఇంత అందం వచ్చింది, మంచి బుద్ధి కూడా వచ్చింది అంటూ ఉన్న తల్లి మాటలకు వింటూ, ఇక నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. ఆ మాటల్లో నేను తప్ప ఇంకేమీ ఉండదు. అక్కడికి వెళ్ళాక కాస్త తెలివిగా ఉండమ్మా అంటూ తల్లి గడ్డం పట్టుకొని గారాబం చేస్తూ నవ్వింది అక్షిత. అర్చన మాట్లాడుతూ, ఏమీ అనుకోకే అంటూ ఉంటే, లేదు, ఎవరైనా అలాగే ఉండాలి. ఎవరి సంతోషానికి ఇంకొకరు అడ్డు రాకూడదు అన్నట్లు ఉంటేనే సుఖంగా ఉంటారు. ఇబ్బంది లేని సంతోషమైన స్వార్థం మంచిదే అర్చన అంటూ దగ్గరకు తీసుకుని వెళ్ళొస్తామని బయలుదేరారు. పరంకుశం గారి మాటలు విన్న సుకన్య గారు, మంచిదే, ఏమీ పర్వాలేదు. ఇప్పుడు నేను ఇక్కడ బాధ్యతగా పిల్లలను చూసుకుంటూ ఉంటున్నాను. అలా ఒక అమ్మాయికురాలు కూతురుతో ఉంటానంటే తప్పేముంది? పైగా అక్షయ్ గారు చెప్పినప్పుడు ఇంకా చాలా మంచిది, తన చెల్లెలు లాంటిది అని చెప్పారు. అంటే సుమా గారు ఎంత మంచివారు అర్థమవుతుంది అంటున్న సుకన్య గారి మాటలకు, ఆయన మాటల అర్థంలో ఏదో పరమార్థం ఉంది అని నాకు అనిపించింది. ఊరికే ఆలోచించరు అక్షయ్ గారు. అలాగే ఆయన కూతురు విషయంలో కూడా కొన్ని విషయాలు నాకు చెప్పారు. ఆ బాధ్యతలు నెరవేర్చే వరకు మీకు కాస్త సహాయంగా ఉండమని కూడా చెప్పారు అంటూ నవ్వారు పరంకుశం గారు. చెప్పలేము, ఈరోజు ఎవరో తెలియని వారిగా వచ్చి ఇంటి వారు అవుతారేమో, మనకేం తెలుసు అంటున్న పరంకుశం గారి మాటల్లో ఏదో అర్థం దాగి ఉందని గ్రహించిన సుకన్య నవ్వుకున్నారు. ఇంతలో ఆటో దిగుతున్న సుమ అక్షిత వైపు చూసి వీళ్ళే అని పరిచయం చేశారు. లోపలికి వస్తున్న సుమ సుకన్య వైపు చూస్తూ, చాలా భయం వేసిందండి. ఆటో వాళ్ళు మంచిగా ఉండడం లేదట కదా, ఎటు తీసుకెళ్తున్నాడు ఏమో అంటుంటే మా అక్షిత, అబ్బో ఫోన్లో నేను పెట్టానులే మా లొకేషన్, నీకు భయం లేదు అంటుంది. అయినా మనము ఫోన్లన్నీ టీవీల్ని నమ్మి మనుషుల్ని నమ్మలేము కదండి అంటూ ఉన్న సుమ వైపు చూసి, సుకన్య అసలు సుమ ఎటువంటిదో అప్పటికప్పుడే అర్థం చేసుకొని నవ్వేసింది. అక్షితను చూస్తే చాలా ముచ్చటగా, అందంగా, సరదాగా అనిపించింది. వినీలా నవ్వుతూ అక్కడికి వచ్చి, ఈ ఆంటీ నాకు భలే నచ్చింది, చాలా అందంగా ఉంది. మీ పేరు అక్షిత, భలే బాగుంది. మా నాన్నగారి పేరు అక్షయ్ అంటూ ఉంటే, మీ నాన్నగారి దగ్గర నేను వారం రోజులు ఉన్నానుగా, నాకు బాగా తెలుసు అంకుల్ అని చెప్పింది అక్షిత నవ్వుతూ. అబ్బా, ఇలా చక్కగా మాట్లాడే వాళ్ళంటే భలే హుషారుగా ఉంటుంది అంకుల్ అని అంటూ ఉన్నాం. వినీల వైపు చూసి నవ్వేశారు పరంకుశం. అన్నయ్య ఏడి అంటూ అడిగారు. తనేదో సబ్జెక్ట్ కట్టారు కదా, అది పూర్తి చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ అంట, ఆయన ఇస్తారని నాన్నగారు చెప్పడంతో ఆ కోర్సులు జాయిన్ అయ్యారు. వచ్చేస్తూ ఉంటారు అంకుల్ అని చెప్పింది
వినీల. ఏమీ అనుకోవద్దు, భలే ఆకలి వేస్తుంది నాకు అన్నది అక్షిత. ఆకలి నాకు వేస్తుంది కానీ అలా అడగకూడదు అన్నది సుమ. సరిపోయారు తల్లి కూతుర్లు అని మనసులో నవ్వుకొని, ఎందుకు ఇక్కడ వీళ్లకు ఆశ్రయం ఇచ్చారో వెళ్ళి కలవమన్నారట అక్షయ్ గారిని. నేను కలిసి రావాలి అనుకుంది సుకన్య. కాలింగ్ బెల్ ఎవరు కొడుతున్నారు అనుకొని ఎవరు అక్కడ లేకపోయేసరికి తలుపు తీసింది అక్షిత. తలుపు తీసిన అక్షిత వైపు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాడు విహాన్. అలాగే చూస్తూ అలాగే ఉండిపోయింది అక్షిత. హలో, ఎవరు మీరు? నా వైపు అలా చూస్తున్నారు అన్నాడు విహాన్. మీరు నా వైపు చూడకపోతే నేను మీ వైపు చూస్తున్నట్లు ఎలా తెలుస్తుందండి అన్నది అక్షిత గడుసుగా. ఇది ఇంకా బాగుంది, నా ఇంటికి వచ్చిన నన్నే అంటున్నారా అంటూ నవ్వేశాడు విహాన్ లోపలికి వస్తూ. వినీలా వచ్చి మా అన్నయ్య అంటూ పరిచయం చేసింది. అయ్యో రామా, అచ్చం మీ డాడీలాగా ఉంటే వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఉండేవారా అన్నట్లు విచిత్రంగా చూస్తున్నాను. మీ అన్నయ్య ఏమో తనను తినేసేలా చూస్తున్నాను అన్నట్లు ఒక రకంగా చూశారు నా వైపు అంటూ లొడలొడా మాట్లాడుతున్న అక్షిత వైపు చూసి నవ్వేశాడు విహాన్. అమ్మాయి స్వచ్ఛంగా ఆంధ్ర పిల్లలాగా భలే బాగుంది, మాట తీరు చాలా బాగుందనుకున్నాడు మనసులో. అయినా అచ్చు గుద్దినట్లు అలా ఎలా పుడతారు, చాలా బాగున్నాడు అంటూ ఉంది అక్షిత. తప్పు, అలా అనకూడదు అన్నది సుమ. సుకన్య ఆంటీ ఏది అన్నాడు విహాన్. హాస్పిటల్కి వెళ్ళారు అన్నయ్య, అర్జెంటుగా ఏదో ఆపరేషన్ కేసు వచ్చిందంట. సాయంత్రం నువ్వు ఆంటీ కలిసి నాన్నగారిని కలవడానికి వెళ్ళాలట అని చెప్పిన వినీల మాటలకు అలాగే అంటూ పైకెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు విహాన్. నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది, అసలు మీ అన్నయ్య అచ్చు మీ నాన్నగారికి వయసు తగ్గిపోయినట్లు కనిపిస్తుంటే నేను ఆశ్చర్యపోయానంటూ చాలా విచిత్రంగా చేతులు తిప్పుతూ చూపిస్తున్నా అక్షిత వైపు పైనుండి గమనిస్తున్నా విహాన్. కొంచెం మైండ్ కూడా తక్కువలాగా ఉంది, అలాంటి వాళ్ళ మాటలు వినడానికి భలే ఉంటాయనుకున్నాడు మనసులో. కిందకు వచ్చిన విహాన్ వైపు చూసి, ఏమీ అనుకోకు బాబు, మా అమ్మాయి అమాయకత్వంగా ఉంటుంది అంటున్న సుమా గారి వైపు చూసి ఆవిడ ముఖం వైపు చూసి, అయ్యో మీ అమ్మాయి అలా ఉండడానికి కారణం ఏమిటో అర్థమైందా ఆంటీ, మీరు బాధపడకండి అంటూ ఆంటీ గారి అమాయకత్వాన్ని గమనించిన విహాన్ మనసులోనే నవ్వుకున్నాడు. సరిపోయింది, నువ్వు అమాయకంగా ఉండి నన్ను అమాయకురాలు అంటున్నావా? అసలు ఆటోలో ఎక్కినప్పుడు ఈ అమ్మ భయం చూడాలి, ఆటో ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నాడు అని తెగ భయపడుతుంది. నేను తెలివిగల దాన్ని కదా, లొకేషన్ పెట్టాను అంటే నమ్మదే, ఫోన్ నమ్మకూడదట అంటూ చెబుతున్న అక్షిత మాటలకు విహాన్ వినీల విపరీతంగా నవ్వేశారు. సుమ ఒకలాగా ముఖం పెట్టుకొని, నాకు తెలియదు కదా బాబు అంటూ ఉంటే, నిజమే ఆంటీ గారికి తెలియదు, అందుకే అలా అనుకున్నారు, అందులో తప్పేమీ లేదు, నేను ఆంటీ గారి సైడ్ మాట్లాడతాను అన్నాడు విహాన్ అక్షిత వైపు ఒకలాగా చూస్తూ. అన్నయ్య అసలు ఎంత సందడో, ఇందాకడ తెగ నవ్వించింది, పొట్ట కూడా నొప్పి వచ్చేసింది. ఈ అక్షిత భలే పనులు చేస్తోంది, డ్యాన్స్ కూడా చక్కగా చేస్తుంది, నాకు చాలా నచ్చేసింది, మంచి ఫ్రెండ్ దొరికింది నాకు, పైగా అందమైన ఆంటీ ఉంది, చూసారా అమాయకత్వంగా ఉంది అన్నయ్య, వంట ఎంత సూపర్ చేస్తుందో, నాకు బాగా నచ్చాయి, పూరి కూర చెప్పాలంటే నేను అక్షిత చాలా తినేసా, నీకు తక్కువే ఉన్నాయి అని చెప్పింది నవ్వుతూ వినీల. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. సరిపోయారు అనుకుంటూ సుమ లోపలికి వెళ్ళి, నేను దాచిపెట్టాలి బాబు నీకోసం అని, నువ్వు వస్తావని చెప్పారు, మగబిడ్డ ఇంకాస్త ఎక్కువ తింటారు కదా, అందుకని నేను నీకు ఎక్కువే ఉంచాను అని చెప్తూ తీసుకొచ్చిన ఆంటీ వైపు చూసి, నిజంగా అమ్మ ఉంటే ఇలా ఉండాలి, పెట్టే విధంగా ప్రేమగా అనుకున్నాడు. నీకోటి తెలుసా నాన్నగారు, సుమ ఆంటీని చెల్లెలుగా భావిస్తున్నారట, అంకుల్ చెప్పారు, అందుకని మనం అత్త అని పిలుద్దాం, సుకన్య గారిని మనం అమ్మ అంటున్నాం కదా అంటున్న వినీల మాటలకు, అబ్బో అక్షయ్ గారేమిటి అమ్మను చెల్లెలని చేశారా, మరి నేను మరదలవుతానా ఏంటి ఈ అబ్బాయికి అని అనుకుంటూ ఒక రకంగా చూసింది విహాన్ వైపు. టిఫిన్ ఇద్దరు బాగా తిన్నారుగా, మళ్ళీ నా వైపు చూస్తూ ఎందుకు దిష్టి పెడుతున్నారన్నాడు విహాన్. మాకేం అక్కర్లేదు, అసలు బాగా ఎక్కువైంది మాకు అంటూ నవ్వేశారు అక్షిత వినీల. నేను దిష్టి తీస్తానులే బాబు నీకు అన్నదే సుమ ఒక రకంగా విహాన్ వైపు చూస్తూ. సరిపోయారు అని నవ్వుకుంటూ, చాలా టేస్టీగా ఉంది ఆంటీ, భలే ఉంది టిఫిన్ అని చెప్పాడు. సుమ పొంగిపోయింది. అక్షిత కళ్ళు పెద్దవి చేసి, ఏమిటమ్మా నువ్వు అనేది, నువ్వు కూడా ఆశ్చర్యపోయావా విహాన్ గారి వైపు చూసి అంటూ నవ్వింది. అవును, నేను ఇష్టపడింది ఒకప్పుడు ఈ రూపాన్నే కదా, మళ్ళీ ఆ రూపం నా కళ్ళ ముందు కదిలినట్లు అనిపించింది, అంతలోనే చెంపలేసుకున్నాను, నా బిడ్డలాగా ఉన్నాడు, పాపం ఎంత ముద్దుగా ఉన్నాడు, అక్షయ్ గారు కూడా చాలా మంచివారని ఇప్పుడే తెలుస్తుంది, నన్ను చెల్లెల్లా భావించారు అంటూ చెబుతున్న సుమ అమాయకమైన మాటలు వింటూ అక్షిత మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి మాటలు వింటున్న
విహాన్ వినీల బయట నుండి నవ్వుకున్నారు. వినీల నవ్వుతూ విహాన్ వైపు చూస్తూ, ఆంటీ గారికి కూడా నువ్వు తెగ నచ్చేసావట. అంటే డాడీని ఇష్టపడేది కాబోలు. హీరో కదా డాడీ, అందులో చాలా అందమైన వారు, అందుకని చాలామంది అప్పట్లో వయసులో ఉన్నవాళ్ళు ఇష్టపడే వాళ్ళట. నాన్నగారికి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవారట. పాత పత్రికల్లో నాన్నగారి దగ్గర ఉన్నాయి ఆ వార్తలు. తన మీద వచ్చిన విషయాలన్నీ కూడా దాచిపెట్టారు. నేను చదువుతుంటే భలే నవ్వొస్తుందన్నయ్య అని చెప్పింది వినీల. కానీ ఇంత అమాయకంగా ఉన్న తను ఎలా అంటూ ఉంటే ఏమో, పరంకుశం గారు చెప్పిన దాన్ని బట్టి అక్షిత నాన్నగారిని చంపాలని వచ్చినట్లు జరిగిన విషయాలన్నీ టూకీగా చెప్పింది వినీల. ఇలాంటి అమ్మాయికి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అంటూ ఉంటే, 6 అంగుళం కత్తి పట్టుకొని 6 అడుగుల మనిషిని చంపడానికి వచ్చిందన్నయ్య, ఎంత ధైర్యవంతురాలో తెలుసుగా అంటూ నవ్వుతున్న వినీల వైపు చూసి తెగ నవ్వేశాడు విహాన్. అప్పుడప్పుడు ఈ అమ్మాయిని ఆటలు పట్టిద్దాం తెలిసిందా అంటున్న విహాన్ మాటలకు, నీ ఇష్టం కానీ ఇబ్బంది పెట్టకూడదు అన్నది ఈ వినీల. భలే బాగుంది కదా అన్నయ్య నిజంగా అంటున్న వినీల మాటలకు, నిజమే, వాళ్ళ అమ్మగారు లాగానే ఇంకా అందంగానే అనిపించింది అనుకున్నాడు మనసులో. సాయంత్రం సుకన్యతో కలిసి విహాన్ అక్షయ్ గారిని కలవడానికి వెళ్ళారు. పరంకుశం గారు పర్మిషన్ కొద్దిగా సమయాన్ని ఇచ్చారు. సుమా గారు వాళ్ళు అక్షయ్ గారి ఇంటికి చేరిన విషయం చెప్పారు. పరంకుశం గారు, నేను ఇప్పుడే జైలర్ గారితో మరికొన్ని లాయర్ వాళ్ళతో మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి, మళ్ళీ వస్తానంటూ బయటకు వెళ్ళారు పరంకుశం. సుకన్య వైపు అక్షయ్ చూస్తూ సంతోషంగా, వృత్తి ధర్మాన్ని అప్పగించిన ధర్మాన్ని న్యాయంగా ఆచరణలో పెట్టగలిగిన దేవతలా కనిపించింది సుకన్య. వచ్చినప్పటికీ ఇప్పటికీ తన కొడుకు రూపంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. విహాన్ తండ్రి వైపు చూస్తూ, మీరు చాలా తగ్గిపోయారు నాన్న అంటూ బాధపడ్డాడు. మరేం పర్వాలేదు నాన్న, మీరు ఆనందంగా ఉన్నారు అన్న సంతృప్తి నాకు కావాలి. ముఖ్యంగా జీవితంలో మనం కోరుకున్న జీవితం మనకు దక్కితే ఆనందంగా అనిపిస్తుంది. ఎంత సంపాదన ఉన్నా ఎన్ని ఉన్నా కూడా మనకు సరైన తోడు లేకపోతే మాత్రం అది ఎంత నరకమో నేను అనుభవించాను. ఈనాడు మనసుకు నచ్చిన మన పరిస్థితులు అనుకూలంగా లేకుండా చేస్తాయి, అవి అనుభవిస్తున్నాను అంటూ సుకన్య వైపు చూశారు అక్షయ్ గారు. మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ ఒక పక్కగా వెళ్ళి కూర్చున్నాడు విహాన్. సుమ వాళ్ళని, సుమను నా చెల్లెలుగా భావిస్తున్నాను. అమాయకత్వమైన ఆ అమ్మాయి గురించి పరంకుశం గారు చెప్తే ఆశ్చర్యపోయాను. అక్షితను కళ్ళారా చూశాను. ఈ రోజుల్లో అంత స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి ఉన్నట్టుగా ఉండే తీరు ఎక్కడా ఉండదు. నాకెందుకో విహాన్కి అలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది భార్యగా అని మనసులో అనిపించింది. ప్రస్తుతానికి ఆ ఒంటరి ఆడవాళ్ళు ఇద్దరికీ తెలివిగా ఆ సిటీలో మోసపోకుండా ఉండడానికి కాస్త ఇబ్బంది, అందుకనే నేను మన ఇంట్లో ఉండమని చెప్పాను అంటున్న అక్షయ్ మాటలకు సుకన్య నవ్వుతూ, మీ అంతరార్థం నాకు అర్థమైంది, కానీ పిల్లలకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాటిని మనం గ్రహించాలి. అలాగే జరిగితే మంచిదే, మీ ఆశ తీరుతుంది. మీ స్నేహితుడి కుమారుడితో మీ అమ్మాయి వివాహం జరుగుతుంది. పరంకుశం గారు అందుకు కూడా సహాయంగా ఉంటానని మాటిచ్చారు. అలాగే విహాన్ విషయంలో, ఉద్యోగ విషయంలో కూడా సపోర్టుగా మీ స్నేహితులు నారాయణ గారు ఉన్నారు. సుకన్య వైపు చూస్తూ, నేనెవరికి ఏ కీడు చేయలేదు సుకన్య, అందువల్ల నా మంచి కోసం ఎవరైనా సాయం చేయగలరు అంటూ మాట్లాడుతున్న అక్షయ్ వైపు చూస్తూ సుకన్య మరొక మాట, విహాన్కి మీలాగా హీరోలా నటించమని ఇద్దరు వచ్చి కలిశారు. ఒకరు డైరెక్టర్, మరొకరు నిర్మాత అంట అని చెప్పింది సుకన్య. ఏమన్నాడు విహాన్ అని అడిగారు అక్షయ్. విహాన్కి అసలు ఇష్టం లేదు అని చెప్పాడు అంటున్న సుకన్య మాటలు వింటూ, నా అభిప్రాయం కూడా అదే. విహాన్ అటువంటి ఫీల్డ్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తోలుబొమ్మలాడే వాడికి, సినిమాలో యాక్టింగ్ చేసేవాడికి చాలా వరకు తేడా ఉండదు. అక్కడ వారసత్వాలు నిలబెట్టుకునేవారు, దేనికైనా సిగ్గు విడిచిన వారు, ఆ తర్వాత అవకాశం, సరైన యాక్టింగ్ తెలిసి అంతకు మించి కష్టపడే తత్వం, పట్టుదల, ధైర్యం ఉన్నవాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతారు. అది ఈ రోజుల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఎంతో గొప్పగా మనసుని, మనల్ని అదుపులో పెట్టుకుంటే కానీ మనం అన్నీ కాపాడుకోలేం. అటువంటప్పుడు మన అసలు జీవితం నాశనం అయిపోతుంది. ఎంతోమంది స్వార్థపరుల ఉచ్చులో పడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. అపార్థాల వలన అందరూ అర్థం చేసుకోలేరు. అలా నాకు జరిగింది. అది వంకో లేకపోతే తనకిష్టం లేక వెళ్ళిపోయిందో కానీ నా సినీ జీవితంలో వచ్చిన రూమర్స్ వల్ల వెళ్ళిపోయినట్లు చెప్పుకుంది కదా సుప్రజ. అందువల్ల అటువంటి జీవితంలోకి వెళ్ళవద్దు. ఆ విషయం తెలుసు
చేసిందంటే సుప్రజ విహాన్ని అటువైపే నడవమని ప్రోత్సహిస్తోంది. ఎందుకంటే తనకు డబ్బు ముఖ్యమంటున్న అక్షయ్ మాటలకు అసలు ఆ విషయం కలిపింది సుప్రజ కాదనట. వారికి చెప్పి పంపించిందని చెప్పింది సుకన్య. మీరు ఒప్పందం చేసుకొని నాతో మాట్లాడండి, ఆ తర్వాత నేను వచ్చి మంచి చెడ్డ చూసుకుంటానని చెప్పారట. ఊహించాను. సుప్రజ వాళ్ళ బావ ఇద్దరు కూడా సరైన వాళ్ళు కాదు. ఇప్పుడు వారు ఏమీ చేసేది లేక నా పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారు. దయచేసి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటూ విహాన్ని పిలిచాడు. విహాన్కి అన్ని మాటలు వినపడ్డాయి. అంటే సుమా ఆంటీ గారిని ఇంట్లో పెట్టడం, అక్షితను అక్కడ ఉంచడంలో తండ్రి అంతరార్థం అర్థమైంది. ఇంకా అక్కడికి వెళ్ళి కూడా తనను సినిమా హీరోని చేసి సంపాదించాలనుకుంటున్న తల్లి మాటలకు కోపం వచ్చింది మనసులో. చెప్పండి నాన్నగారు అన్నాడు విహాన్. ఎవరు నిర్మాత దర్శకులు వచ్చి కలిశారట కదా, నీ అభిప్రాయం ఏంటి విహాన్ అంటున్న తండ్రి మాటలకు పొరపాటున కూడా నేను సినీ ఫీల్డ్లోకి వెళ్ళడం జరగదు నాన్నగారు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు చెప్పినట్లుగా జాబ్ చేస్తాను. ఏ విషయమైనా మీరు చూపించిన దారి కరెక్టే అని నేను గ్రహిస్తాను. ఆ విషయంలో ఏమాత్రం మార్పు ఉండదు. మీ బిడ్డగా నేను మీ ఆశలను కూడా అన్నీ తీరుస్తాను అని మాటిచ్చాడు. కానీ భగవంతుడు ఏదైనా ఒక మిరాకిల్ చేసి మీకు శిక్షకాలం తగ్గిస్తే బాగుంటుంది నాన్నగారు అంటూ బాధపడుతున్న కొడుకు వైపు చూసి, అవన్నీ జరిగే పనులు కాదులే బాబు అన్నారు అక్షయ్. మీ ముందు అలా మాట్లాడుతున్నారు కానీ సుకన్య అమ్మ విడిగా చాలా బాధపడుతున్నారు మీకోసం. అసలు చెడుని అంత చేయడంలో తప్పేముంది? మంచిని ఎన్నో విధాలుగా బాధపెట్టిన వాళ్ళు శిక్షలు తప్పించుకుంటూ హాయిగా ఉంటుంటే మీ నాన్నగారిని ఇలా జైల్లో వేయడం ఎంత కష్టంగానో ఉంది. తీర్పు ఎలా వస్తుందో అని భయంగా ఉంది అంటూ ఆమె కన్నీరు అవుతున్నారు నాన్నగారు అంటూ చెబుతున్న బిడ్డ వైపు చూసి సుకన్య కళ్ళల్లో నీళ్లు గ్రహించి అక్షయ్ నవ్వేశాడు. జీవితంలో మనం ఎప్పుడో ఎన్నో అనుకుంటాం సుకన్య. నేను అలాగే పెళ్లి కాకముందు ఎన్నో ఆశలు పడ్డాను, అలాగే పెళ్ళైన తర్వాత పడ్డాను. మధ్య కూడా నీ మీద ఆశపడ్డాను. ఏ ఆశలు పడ్డా కూడా బ్రహ్మ రాసిన నుదిటి రాత ఎవరూ మార్చలేరు. అలాగే జరిగింది. అలాగే ఇప్పుడు భగవంతుడు నా నుదిటి మీద ఏది రాస్తే అదే జరుగుతుంది. దాని గురించి మీరు ఆవేదన పడవద్దు. ఆరోగ్యంగా ఉంటూ బిడ్డలను చక్కగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఇంతకు మించి నా కోరిక ఏమీ లేదు. నీ ఆరోగ్యం చెడగెట్టుకొని నా మీద బెంగతో ఒక రకంగా అయిపోతే ఎలా సుకన్య? పిల్లలు ఏమైపోతారు అన్న బాధ నాలో ఉంటుంది. అది గ్రహించాలి అంటున్న అక్షయ్ వైపు చూసి, ఆ విషయంలో నేను ఏ తప్పు చేయను, జాగ్రత్తగా చూసుకుంటాను నా ఆరోగ్యాన్ని కూడా అని మాట ఇచ్చింది సుకన్య. నాన్న ఎంతోమంది తప్పులు చేసి తప్పించుకుంటున్నారు. రాజకీయంగా ఎన్ని డబ్బులు తిన్నా, ఎన్నో దందాలు చేసిన, మరెన్నో ప్రాణాలు తీసిన వారందరూ కూడా పెద్ద పెద్ద హోదాలోనే ఉంటున్నారు. ఇంకా చెడ్డవాళ్ళు ఇంకా ఎన్నో చేస్తున్నారు. పెద్ద పెద్దవాళ్ళు లేనిపోని వ్యాపారాలు చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళు శిక్ష అర్హులు కాలేదు. కానీ మీరు ఒక అమాయకమైన ఆడపిల్ల గురించి ఈ హత్యలు చేస్తే ఇది తప్పుగా భావించి మీకు శిక్ష విధిస్తే అది న్యాయం అంటారా? అదే నా మనసులో కూడా మెదులుతుంది అన్నాడు విహాన్. చెప్తున్నాను కదా, వీటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమేమీ లేదు విహాన్. ఈ రాతను ఎవరూ మార్చలేరు అంటూ తన నుదుటి వైపు చూపించి నవ్వేశాడు అక్షయ్. నా ఫ్రెండ్ గుణ గురించి తెలుస్తుంటేనే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎవరి రాతను ఎవరూ తప్పించలేరు అన్నట్లుగానే ఉంది కదా అన్నాడు అక్షయ్. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.